ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్ కు బెయిల్ పై రచ్చ మరింత ముదిరింది. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు విపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలి న్యాయ పోరాటం కొనసాగుతోంది. నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ కు బెయిల్ వ్యతిరేకిస్తూ బాధితురాలి కుటుంబం ఆందోళన కొనసాగిస్తోంది. ఢిల్లీలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని బాధితురాలి కుటుంబం కలిసింది. వాళ్లకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బాధితురాలికి ఫోన్ చేసిన రాహుల్ గాంధీ తనను కలవాలని కోరారు. ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న యూపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. శిక్షను సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తామని బాధితురాలు స్పష్టం చేశారు. కుల్దీప్ సింగ్ ఢిల్లీ జైల్లో ఉన్నారు. రేప్ కేసులో బెయిల్ లభించినప్పటికీ బాధితురాలి తండ్రి మర్డర్ కేసులో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కుల్దీప్ సింగ్ నుంచి తనకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్నారు బాధితురాలు. జైలు నుంచి విడుదలైతే తనను చంపేస్తారని తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని పోలీసులు వేధించిన వీడియోపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. उन्होंने भी आश्वासन दिया है कि बेटा आप परेशान मत होइए. उनके भी आंसू आ गए कि ऐसा देश का न्याय नहीं है, अन्याय हुआ है आपके साथ बेटा. मैंने सब चीज बोली, मैं दादी मुझे न्याय दिलाइए, तो बोली बेटा आप परेशान मत होइए, हम आपको न्याय दिलाएंगे, लीगल एड से भी हर चीज से न्याय दिलाएंगे. दोनों लोगों की आंखें नम थी. राहुल भैया भी रो रहे थे और दादी भी रो रही थी. पहली बात तो मैं प्राइम मिनिस्टर से भी मिलने का टाइम मांगा है कि हमसे मिले, मैं अपना दुख दर्द बता सकूं. मेरा है कौन, मैं इन्हीं लोगों से अपना दुख दर्द बता सकती हूँ ताकि हमें न्याय मिल सकेगा. ऐसे रेप के आरोपी पहला देश का ऑर्डर है कि उसे जमानत रोकते हुए भी उसको रिहा कर दिया, मुझे उसको బెయిల్ జమానత్ దే दी गई. ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సెంగర్ కు 2019లో ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. కానీ అదే కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని బాధితురాలి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.